కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వ్యాపలపాడు మండలం అంపపురంలో ఉమ్మడి టీడీపీ పార్టీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని అన్నారు. పరిపాలన జరుగుతుందని నేను చెప్పాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. గతంలో మీ ఊర్లో గడప గడప తిరిగా, ఇంటికి నడిచి తిరిగాం, ఓటేమని అడిగాం. నాకు రెండో ఈవీఎం మీద సైకిల్కి, ఫస్ట్ ఈవీఎం మీద గ్లాస్కి బాలసౌరి గారికి ఓటేమని ఆల్రెడీ అడిగేసాం. మళ్ళీ ఇప్పుడు అదే చెప్తాం. ఫస్ట్ ఈవీఎం మీద బాలసౌరి గారి గ్లాస్ మీద, నాకు రెండో ఈవీఎంలో సైకిల్ గుర్తు మీద ఓటేసి మమ్మల్ని ఇద్దరిని గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ, నేను రాజకీయాల్లో మంచి ఇంటికి వచ్చాను. నేను గన్నవరం రాజకీయాల్లో కొనసాగనని చెప్పాను. ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతానని చెప్పాను. అమెరికా వెళ్ళలేదు, మీ అందరికీ తెలుసు. ఇక్కడే ఉన్నా గత 7 సంవత్సరాలుగా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అవమానాలు మోసి అలాగే జగన్మోహన్ రెడ్డికి చెప్పా, నా సహచరులు, అనుచరులు, నాయకులు, కార్యకర్తలలో మంచి చెడుకు హాజరవుతాయి. ఇటు పరిస్థితిలో కలిసే ప్రసక్తే లేదు. నేను రాజీ పడే మనిషిని కాదు. రాజీ మనతో చేత కాదని ముఖ్యమంత్రికి దమ్ముగా చెప్పా. తర్వాత బీఫారాలు, ఎంపీటీసీ సాగవేస్తా, సర్పంచ్ సాగవేస్తే ఏం చేద్దాం, నాకేం అక్కర్లేదని చెప్పాను. నేను రాజీ పడని చెప్పాను. రామ్మోహన్ లాగా, జెంటిల్మెన్ రామ్మోహన్ గారు లాగా అయితే కలుస్తానని చెప్పాను. నేను కలవనని చెప్పి చాలు అనుకుని మానేశాను. కానీ నియోజకవర్గాన్ని మాత్రం మంచి వాళ్ళకి వెళ్తానంటే దానికి మాత్రం పర్మిషన్. థ్యాంక్స్ టు సీఎం, కనీసం దానికన్నా ఒప్పుకున్నాడు. నా సంబంధ బాంధవ్యాలు మీతో శాంతం కట్ చేసేయకుండా జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ చేశా. పులివెందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావు, నా గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరు, ఆదరించి అపమానించి శాసనసభ పంపిస్తారు, నీకు డైరెక్ట్గా అసెంబ్లీలో కలుస్తాను, నీకు అపాయింట్మెంట్ నాకు అక్కర్లేదు, రాజకీయ అపాయింట్మెంట్ అని చెప్తాను. దాన్ని నిలబెట్టాల్సిన అవసరం ఉందని మీకు మరోసారి గుర్తు చేస్తూ సోదరులుగా, రాబోయే కాలంలో గన్నవరాన్ని నెంబర్ 1 స్థానంలో అభివృద్ధి స్థానంలో పెడతాం. కుప్పం కన్నా బాగా చేయాలి సార్ అంటే ఎవడు అడగలేదు అని చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరిని దేశంలో నెంబర్ 1 స్థానంలో పెడతాను లోకేష్ ఆయన. లోకేష్ బాబు, నేనైతే 170 స్థానంలో గన్నవరం నెంబర్ 1 స్థానంలో పెడతాను. ఒక ఎంఎన్సీ కంపెనీ ఎయిర్పోర్ట్ ఎదురుగా 150 కోట్ల రూపాయల భూమిని అన్యాక్రాంతం కాకుండా నేనే కాపాడాను. మల్లవల్లో 475 కంపెనీలకు భూమి ఇస్తే 16 లక్షలకి 86